బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ట్రంప్ తో పోల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో గతంలో ఓ ట్రంప్ ఉండేవాడు. తెలంగాణ ప్రజలు ట్రంప్ ను పక్కన పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. నియంత్రణ వ్యవహరించే ఎవరినైనా ప్రజలు తిరస్కరిస్తారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాత్రి ఆలోచన రాగానే ఉదయం ఉత్తర్వులు జారీ చేసే పాలన గతంలో సాగింది అంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి పాలన ఎక్కువ కాలం ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ నిరంకుశ నిర్ణయాల కారణంగా యుఎస్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు అమెరికాను వదిలి తెలంగాణకు రావాలి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా ఉద్దేశించి ఇటు సంచలన కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ట్రంప్ తో పోల్చారు. ఆయన ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో గతంలో ట్రంప్ ఉండేవాడు అంటూ కూడా ప్రారంభించి ఇంకా అనేకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. क्योंकि तेलंगाना में भी एक ट्रंप था मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. इट इज नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा मन का जो डिसीजन है ऐसा नहीं चलने वाले. वो ज़्यादा दिन मैं समझता हूँ ये बड़ा कोई दिक्कत नहीं है. ये आसान है मगर थोड़ा टाइम की बात है. ओके, थैंक यू. क्योंकि तेलंगाना में भी एक ट्रंप था मगर लोग ट्रंप రైట్. అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవాడంటూ ఇటు పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు. తెలంగాణ ప్రజలు ట్రంప్ను పక్కన పెట్టారు. నియంత్రణ వ్యవహరించే ఎవరినైనా ప్రజలు తిరస్కరిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి ఆలోచన రాగానే ఉదయం ఉత్తర్వులు జారీ చేసే పాలన గతంలో సాగింది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి పాలన ఎక్కువ కాలం ఉండదు. ట్రంప్ నిరంకుశ నిర్ణయాల కారణంగా యుఎస్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు అమెరికాని వదిలి తెలంగాణకు రావాలని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికీ కొన్ని ఇన్ఫాక్ట్ ఆసక్తి చూపిస్తున్నాయి తెలంగాణలోకి అడుగు పెట్టేందుకు అమెరికా సంస్థలంటూ చెప్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి, మరి ముఖ్యంగా ఇటు ట్రంప్తో పోల్చిన సందర్భం ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని? ఎగ్జాక్ట్లీ కాస్త ట్రెండింగ్ పాలిటిక్స్ రూట్లో మాట్లాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన ఆ పంతా కొనసాగిస్తూ ఉన్నారు. సో అవే స్టేట్మెంట్స్ సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఆయన కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. అందులో భాగంగానే అవినీతి విషయంలో చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటూ జనాలకు, సాధారణ ప్రజలకు, క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి ప్రజలకు అట్రాక్ట్ అయ్యేలా, అటాచ్ అయ్యేలా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పెట్టుబడులకు సంబంధించి రాబట్టడానికి వివిధ
ప్రతినిధులతో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్ తెలంగాణను అటాచ్ చేస్తూ ఇంట్రెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడు, ఆ ట్రంప్ను దూరం పెట్టారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో అమెరికాకు తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతుంది, అది గమనించలేకపోతా ఉన్నారు. సో ఇలాంటి ప్రజా వ్యతిరేక తర్వాత ఆర్థిక భారమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకే అక్కడ తెలంగాణ ట్రంప్ కేసీఆర్ని జనాలు పక్కన పెట్టారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఈరోజు వద్దనుకుంటున్నటువంటి కంపెనీలన్నీ తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి హైదరాబాద్లో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే టారిఫ్ల రూపంలో కావచ్చు, ఆంక్షల విషయంలో కావచ్చు, ఇలా అనేక అంశాలు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ మాట్లాడుతూ ట్రంప్తో పోల్చారు. మనకు తెలుసు సచిన్, ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్ ట్రెండ్, పొలిటికల్ ట్రెండ్ నేషన్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ట్రంప్ హవా కొనసాగుతుంది. ట్రంప్ గురించే చర్చ జరుగుతుంది. మంచి అయినా చెడైనా, అది ట్రోల్ అయినా కాస్త ఇంకేదైనా, యుద్ధాల గురించి అయినా, ఏదైనా ట్రంప్ చుట్టూ ప్రపంచ దేశాలు ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భారత్లో ట్రంప్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. దానికి రీజన్ ట్రంప్ తలతిక్కగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మోడీ నా ఫ్రెండ్ అంటాడు, అప్పుడే భారత్ పైన టారిఫ్లు ఇస్తారు. భారత్తో సత్సంబంధాలు ఉన్నాయంటారు, అప్పుడే భారత్ పైన ఆంక్షలు విధిస్తారు. భారతీయులు అంటే ఇష్టం అంటారు, అప్పుడే అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పైన ఆంక్షలు విధిస్తారు. ఏ చిన్న ఇష్యూ తెరపైకి వచ్చినా వారి వీసా రద్దు చేస్తాము, గ్రీన్ కార్డులు రద్దు చేస్తాము, ఉద్యోగాలు తొలగిస్తాము, తిరిగి ఇండియా పంపిస్తాము, ఇట్లాంటి నిబంధనలు విధిస్తూ ఉంటారు. సో అలాంటి ట్రంప్తో ఈరోజు సంచలన కామెంట్స్ చేశారు ఆయన. ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో గతంలో ఓ ట్రంప్ ఉండేవాడన్నారు ఆయన. తెలంగాణ ప్రజలు ట్రంప్ను పక్కన పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ వ్యవహరించే ఎవరినైనా ప్రజలు తిరస్కరిస్తారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాత్రి ఆలోచన రాగానే ఉదయం ఉత్తర్వులు జారీ చేసే పాలన గతంలో సాగిందంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి పాలన ఎక్కువ కాలం ఉండదంటున్నారు ఆయన. ట్రంప్ నిరంకుశ నిర్ణయాల కారణంగా యుఎస్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు అమెరికాను వదిలి తెలంగాణకు రావాలని రేవంత్ పిలుపునిచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. All those institutes are going to come to India. I spoke to Harvard, I spoke to Stanford. I have initiated. Next month I am going to join in Harvard to learn something. I have invited them. London School of Economics also wanted to come. Purdue also wanted to come to Telangana. If Trump is not going to allow Indians, those universities are going to come our place. We are going place to US, best of the best universities, even manufacturing. So it's only Trump. Maybe Trump 4 years tenure already has completed, maybe 1 year, another 3 years. We have to see how it is going to take. एक दिन बोलेगा मेरा दोस्त मोदी जी है, दूसरे दिन बोलेगा हिंदुस्तान को मैं टैक्सेस 50% लगाऊंगा. ये ऐसा मनमानी के दिल का राजा. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.